పశ్చిమ మధ్య పరిసర ప్రాంతాల్లో ఏర్పడిన ఉపరితల ఆవర్తనం ద్రోణి ప్రభావంతో తెలుగు రాష్ట్రాల వాతావరణం ఒక్కసారిగా మారిపోయింది. నైరుతి రుతుపవన ద్రోణి ఇప్పటికే అనేక ప్రాంతాల్లో విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి. రానున్న 3 నుంచి 4 రోజుల పాటు భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ ప్రకటించింది. ముఖ్యంగా ఉత్తర తెలంగాణ జిల్లాల్లో అక్కడక్కడ భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. ఏపీలో తీరం వెంబడి గంటకు 30 నుంచి 40 కిలోమీటర్ల వేగంతో ఈదురు గాలులు వీచే అవకాశం ఉంది. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచిస్తున్నారు. హైదరాబాద్ లో పలు చోట్ల కొండపోత వర్షం కురిసింది. ప్రధాన రహదారులు జలమయమయ్యాయి. డ్రైనేజీలు పొంగి పొర్లుతున్నాయి. జీహెచ్ఎంసీ, డిఆర్ఎఫ్ బృందాలు రంగంలోకి దిగాయి. వర్షపు నీటి తొలగింపు పనులు జరుగుతున్నాయి. పశ్చిమ మధ్య పరిసర ప్రాంతాల్లో ఏర్పడిన ఉపరితల ఆవర్తనం ద్రోణి ప్రభావంతో తెలుగు రాష్ట్రాల్లో వాతావరణం ఒక్కసారిగా మారిపోయింది. మరి ఇదే ఇష్యూకి సంబంధించి మరింత తాజా సమాచారాన్ని మా ప్రతినిధి అనురాధ అందిస్తారు. అనురాధ, మరి ఈ ప్రభావం వల్ల అటు ఆంధ్రప్రదేశ్లో కావచ్చు, ఇటు తెలంగాణలో కావచ్చు ఎలాంటి వర్షపాతం ఉండే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు చెప్తున్నారు. అనురాధ, అర్చన, ప్రస్తుతం పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో ఉపరితల ఆవర్తనం కొనసాగుతుంది. అలాగే దక్షిణ కోస్తా ఆంధ్ర మీద కూడా ఒక ద్రోణి ఏర్పడే పరిస్థితి అయితే ఉంది. ఈ ఉపరితల ఆవర్తనం ప్రభావంతో రానున్న 3 రోజులు కూడా తెలుగు రాష్ట్రాల్లో కొంత మేఘావృతమైన వాతావరణం, అక్కడక్కడ తేలికపాటి జల్లులతో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. ముఖ్యంగా ఏపీలో ఉత్తర కోస్తా ఆంధ్ర జిల్లాలకి రెయిన్ అలర్ట్ ఇచ్చిన నేపథ్యంలో ఇక్కడ ప్రజలు, మత్స్యకారులు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. అలాగే మిగిలిన జిల్లాల్లో పొడి వాతావరణంతో పాటు తేలికపాటి జల్లులు కూడా కురిసే అవకాశం ఉంది. ఓవరాల్ గా మరొక 3 నుంచి 5 రోజుల పాటు వాతావరణం చల్లగా ఉండడం, మేఘావృతమైన వాతావరణం, సముద్ర తీర ప్రాంతంలో కొంత అలజడి వాతావరణం, అలాగే తీర ప్రాంతాల దగ్గర 40 నుంచి 50 కిలోమీటర్ల వేగంతో గాలులు వీచే అవకాశం ఉన్న నేపథ్యంలో మత్స్యకారులు, ప్రజలు, లోతట్టు ప్రాంతాల్లో ఉన్న ప్రజలు అప్రమత్తంగా ఉండాలి. మిగిలిన అన్ని ప్రాంతాల్లోనూ కూడా పొడి వాతావరణం ఉంటుందన్నది వాతావరణ శాఖ అప్డేట్. రైట్, థ్యాంక్ యూ సో మచ్ అనురాధ.